ఎనీవన్? ఓకే. ఇంకా జాంప్ అంటే ఇంక 2 వస్తాయమ్మా. పీహెచ్‌పీ దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? లెట్స్ ప్లీజ్ వెయిట్. ఐ విల్ షేర్ మై స్క్రీన్. నేను మీకు జాంప్ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించి నేనొక పీడీఎఫ్ కూడా ప్రిపేర్ చేశాను మీకు. అసలు మొత్తం అంతా క్లారిటీగా. బికాజ్ తర్వాత ఫర్దర్‌గా మీకు యూసేజ్ అనేది ఉంటుందనేసి. లెట్ us హావ్ ఎ స్మాల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ఒక ప్రాక్టికల్ సెక్షన్ మనం స్టార్ట్ చేద్దాం. ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ తీసుకుంటూ. మనకు ఈ జాంప్ అనేది మనకి జస్ట్ మనం బ్రౌజర్‌లోకి వెళ్లి మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం అంతే. దానికంటూ మనం ప్రత్యేకించి మనీ పే చేయడం లాంటివి ఏంటి ఉండదు. ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఎనీవన్ కెన్ డౌన్‌లోడ్. అంటే ఏ ఒక్క ఓఎస్‌కైనా సరే అది సపోర్ట్ చేస్తుంది. ఎనీవన్ కెన్ డౌన్‌లోడ్. ఇంకా అది ఫ్రీగా ఉంటుంది. మనకి విండోస్ అవ్వనివ్వండి, మ్యాక్ అవ్వనివ్వండి, లైనక్స్ అయినా సరే ఇవేంటివైనా మనకి ప్రతి ఒక్క ఓఎస్‌కి అది మనకి సపోర్ట్ చేస్తుంది. ఇదొక లోకల్ సర్వర్ కింద మనకిక్కడ యాక్ట్ చేస్తుంది. నౌ కమింగ్ టు ద ఎక్స్‌టెన్షన్. మనకిక్కడ మైస్క్యూఎల్ డేటాబేస్ అనేది, ఇంకా పీహెచ్‌పీ, పర్ల్, ఇంకా అపాచీ ఇవన్నీ మనకి ఇందులో మనకి కోడ్ అనేది ఎంబెడెడ్ కోడ్ అనేది వస్తుందమ్మా. మన ఇదంతా కోడ్స్ అనేవి మనమేం రాయము. అంటే పీహెచ్‌పీ, పర్ల్ ఇవన్నీ చెప్తున్నా అంటే మ్యామ్ ఇది ఏవైనా సరే కోడింగ్ ఉంటదా అని చెప్పేసి మీకేమైనా డౌట్ రావచ్చు. ఇట్స్ నో. కోడింగ్ ఏంటి లేదండి. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మనకి స్క్రాచ్ వర్డ్స్ అనేది పెట్టారు. క్లియర్ చేద్దాం దాన్ని. ఓకే. మీకు ఇప్పుడు యూజ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫర్ ప్రాక్టీస్ పర్పస్‌కి మనకి నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ వాళ్ళు మీకు ఫ్రీగా సబ్ డొమైన్స్ ఇస్తూ, హోస్టింగ్స్ ఇస్తూ మీకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక యూత్ కావనివ్వండి, లేకపోతే మనకి అప్‌కమింగ్ టెక్నాలజీస్ అందరూ ఈజీగా మనకి నేర్చుకునే విధంగాన మన యొక్క వెబ్‌సైట్స్ అని ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వన్ ఆఫ్ ద వెబ్‌సైట్ మనం ఏం చేస్తున్నాం ఒక ఇన్ఫినిటీ అని ప్రొఫిట్ మనము వాటిని ఆ సోర్స్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇన్ సచ్ టైప్ ఆఫ్ వే మనకిక్కడ మనకి సిస్టమ్‌లోని మనం ఒక హోస్ట్ అనేది పెట్టుకుంటాం. ఈ హోస్ట్‌లో మనం వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఈ యొక్క సర్వర్‌లో వర్డ్‌ప్రెస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అసలు ఈ సర్వర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అనే దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్రీఫ్‌గా మీకు స్టెప్స్ అనేది చెప్తాను. ప్లీజ్ లిజన్ అండి అందరూను. సిస్టమ్స్ అనేవాళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి. నాతో పాటు ప్యారలెల్‌గా. మీన్‌వైల్ ఒకసారి నోట్ చేసుకోండి. నేను ఎలాగో మెటీరియల్ ఇస్తాను కాబట్టి తర్వాతైనా మీరు చేద్దురు. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూ వినడం అయితే మీకు కొంచెం కష్టమవుతదేమో. అందుకని ఒక దగ్గర పాయింట్స్ అనేది రాసుకోండి. మీకు నేను మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలి ఒక లోకల్ హోస్ట్ సర్వర్‌ని. దెన్ మీన్‌వైల్ వర్డ్‌ప్రెస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది. మీకు ఇప్పుడు ఉపయోగపడకపోయినా అట్‌లీస్ట్ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు అక్కడ ఒక లోకల్ హోస్ట్ సర్వర్ అనేది మీకు చాలా నీడెడ్ అండి అక్కడ. దీనికంటూ మళ్ళీ ఇంక మీరక్కడ సెపరేట్‌గా ఒక ట్రైనింగ్ తీసుకోక్కర్లేదు. మీరే అక్కడ ఇంకొకళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. బికాజ్ యూ నో థిస్. మీరింకా ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ అవర్ ప్రాక్టికల్ సెక్షన్. ష్యూర్ అండి. చాలా స్లోగా చెప్తాను. మీన్‌వైల్ నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. అదంతా ఒకటి మెటీరియల్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఫర్దర్‌గా ఏదైనా కంపెనీలో జాబ్ చేసేటప్పుడైనా సరే మీకది యూజ్ అవుతుంది. అమ్మ నాకు స్క్రీన్ అనేది మీకు విజిబుల్ అవుతుంది కదా! ఇది జాంప్ కంట్రోల్ ప్యానెల్ అండి.
దీంట్లో మనకి కనిపిస్తున్నాయి చూస్తున్నారా? మాడ్యూల్స్ అపాచీ, MySQL, మెర్క్యూరీ ఇవంతాను. ఇందులో మనం యూజ్ చేస్తుంది అపాచీ అండ్ MySQL అనేది యూజ్ చేస్తామండి. మన ఒక వర్డ్‌ప్రెస్ సంబంధించి. మన యొక్క సర్వర్ అనేది కరెక్ట్‌గా మనకి రన్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇలా యెల్లో కాకుండా గ్రీన్ కలర్ రావాలండి. మీరు ఇన్‌స్టాలేషన్ కరెక్ట్‌గా చేయకపోయినా, ఇఫ్ నాట్ మీకు నెట్ సరిగ్గా లేకపోయినా మనకి గ్రీన్ కలర్ రాదు. ఇప్పుడు చూసారా? ఇక్కడ నెట్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయింది నాకు. నేను ఇక్కడ వైఫై కనెక్ట్ అయ్యాను. మొబైల్ నెట్‌వర్క్స్ అయితే చేసిన వాళ్ళకి మోస్ట్‌లీ మనకి ఇన్‌స్టాలేషన్ కూడా మనకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. మొబైల్ నెట్‌వర్క్స్‌లో చేస్తున్న వాళ్ళకి. హై స్పీడ్ నెట్ అనేది ఉండాలి. మనకి అపాచీ అనేది ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. మనం అనుకుంటాం మొత్తం అంతా కరెక్ట్‌గానే ఇన్‌స్టాలేషన్ చేసామని. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు కొన్ని ఫైల్స్ అనేది మనకి అది ఇన్‌స్టాల్ కావు. సో, మనకి హై స్పీడ్ నెట్ అనేది ఉండాలి. 2 ఎంబీపీఎస్ అలాగా. గ్రీన్ కలర్. ఇలా మనకి గ్రీన్ కలర్ రావాలి. ది ఫస్ట్ పాయింట్. మీరెప్పుడైనా ఈ సర్వర్ అనేది మీరు ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు వర్డ్‌ప్రెస్ ఇదంతా చేస్తారు. సర్వర్ ఆన్ చేసుకున్నారు అంటే మీకక్కడ గ్రీన్ కలర్ రావాలి. రెడ్ కలర్ గాని, యెల్లో కలర్ గాని వస్తుందంటే మీకక్కడ నెట్‌వర్క్ ప్రాబ్లమ్ కావచ్చు. ఇఫ్ నాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా సరే మీకు ఎర్రర్ అవుతుంది. ఉంటేనే ఇక్కడ మీకు యెల్లో కలర్ గాని, రెడ్ కలర్ గాని ఇక్కడ కలర్ వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ వస్తే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇలా మీ యొక్క కంట్రోల్ పానెల్ బట్టి మీరు చెప్పేయొచ్చు. మీ యొక్క సర్వర్ కండిషన్ ఏంటనేది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఓకే. దీని యొక్క కంట్రోల్ పానెల్ అనేది ఇలా ఉంటది. దీనసలు ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నా సిస్టమ్‌లోని ఇన్‌స్టాల్ చేసేసాను. నేను ఇంకొక సిస్టమ్ అనేది తీసుకుంటాను. ఆ సిస్టమ్‌లో నేను ఇన్‌స్టాలేషన్ అనేది చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ 1 మినిట్. నేను ఇంకో సిస్టమ్ అనేది తీసుకుంటాను. మన యొక్క లోకల్ హోస్ట్ సర్వర్ ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తానండి ఈరోజు. నోట్‌బుక్స్ ఉన్నవాళ్ళు ఒక దగ్గర క్లియర్‌గా రాసుకోండి. చిన్న సార్ ఒకసారి నాకు కో హోస్ట్ ఇవ్వరా ట్రైనర్ అండ్ నేమ్‌కి? ఐ హావ్ లాగ్డ్ ఇన్ విత్ అనదర్ సిస్టమ్. చిన్న సార్ ప్లీజ్ రెస్పాండ్. చిన్న సార్. Hello, sir. Sir, please give me a co-host for another system also. I have logged in with another system. సార్ నేను ట్రైనర్ అనే నేమ్‌తో ఇంకొక సిస్టమ్‌లో లాగిన్ అయ్యాను సార్. అంటే వీళ్ళేం చేస్తారంటే ఫైల్ మేనేజర్ అని చెప్పేసి కిందన ఆప్షన్ ఉందా? నాతో పాటు ప్యారలెల్‌గా చేస్తున్నప్పుడు మీకు నెట్ ఏదైనా
సిగ్నల్ డౌన్ అవ్వచ్చు. ఇంక మీరు అక్కడే ఆగిపోతారు. పాయింట్స్ మటుకు నోట్ చేసుకుంటూ రండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డర్ సింబల్. దీన్ని ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని చెప్పేసి మనం అంటాం. చూసారా? నా యారో మార్క్ ప్లేస్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తారు. నా యారో మార్క్ ప్లేస్ చేశాను చూసారు కదా! దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక మనం ఇప్పుడు ఏం చేసాం? డౌన్‌లోడ్ చేసాం. సో, డౌన్‌లోడ్స్‌లోకి వెళ్తారు. డౌన్‌లోడ్స్. క్లిక్ ఆన్ డౌన్‌లోడ్స్. ఇది మనం ఇప్పుడు డౌన్‌లోడ్ చేసిన జాంప్‌దండి. జాంప్ యొక్క సాఫ్ట్‌వేర్ అని మనం ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్నాం. అది మనకి డౌన్‌లోడ్స్‌లో ఉంటదండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు డౌన్‌లోడ్ చేసాం కదా! అది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, మనందరికీ తెలిసిందే. సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం? డబుల్ క్లిక్ చేసి దీని మీద ఈ యొక్క అప్లికేషన్‌పై డబుల్ క్లిక్ చేస్తాం ఇన్‌స్టాలేషన్‌కి. డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఏమని అడుగుతుందంటే, ప్రస్తుతానికి నాకు స్క్రీన్ షేర్ అనేది ఆప్షన్ ఇక్కడ రాలేదండి. అందుకని మీకు స్క్రీన్ షేర్ అవ్వలేదు ఇక్కడ. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? మీరేం చెప్తారు? యెస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. అది మనకి ఏమని అడుగుతుందంటే, డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? యెస్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ ఆన్ యెస్. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. మనకి యెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక న్యూ పాపప్ విండో అనేది మనకి వస్తుంది. మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. మనకి ఇంకా రాలేదు. వెయిట్ ఫర్ ఎ వైల్. మనకి ఇక్కడ క్వెషన్ అనేది వేస్తుందండి. ఇక్కడ మీరు యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. యెస్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ఓకే. జాంప్ ఇన్‌స్టాలేషన్ సెటప్‌కి సంబంధించిందండి ఇది. సెటప్ జాంప్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా! ఇది జాంప్ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించింది. ఇప్పుడు మీరు ఈ యొక్క విండో వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా? నెక్స్ట్. ఈ యొక్క ఇది వచ్చిన తర్వాత విండో అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి ఉందా? దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. మనకిప్పుడు ఇవన్నీ మనం ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. దేనికి టిక్ మార్క్ అనేది తీసేయొద్దు. అన్ని టిక్ మార్క్స్ ఉండాలి ఇవై. ఓకే కదా! ఇవన్నీ మనకి టిక్ మార్క్స్ ఉండాలి. టిక్ మార్క్ అనేది తీయొద్దు. క్లిక్ ఆన్ నెక్స్ట్. టిక్ మార్క్స్ ఏంటి తీయొద్దండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫోల్డర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే జాంప్ అనేది డిఫాల్ట్‌గా ఫోల్డర్ ఆటోమేటిక్‌గా అది మన యొక్క సిస్టమ్‌లోని సెలెక్షన్ అనేది జరుగుతుంది. మీ దగ్గర న్యూ వాల్యూమ్స్ అని చెప్పేసి మనకి ఉంటాయి. తెలుసు కదా మనకి న్యూ వాల్యూమ్ మనం డిస్క్ అనేది డివైడ్ చేసుకుంటాం. చూడండి చూపిస్తాను. ఇలా మనం డివైడ్ చేసుకుంటాం కదా! మీకు ఈటిల్లో మనకు కావాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ థిస్. అంటే వీటిల్లో నువ్వు ఇన్‌స్టాల్ అవ్వు అనేసి వి హావ్ టు సెలెక్ట్ యూర్ లొకేషన్. దానికంటే స్పెసిఫిక్‌గా ఒక ఫోల్డర్ అనేది పెట్టేసుకొని మీ యొక్క దానికంటే ఒక లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో, అలా కాదు. ఇక్కడ విండోస్‌లోనే మీకు కావాలి అనుకుంటే అది డిఫాల్ట్‌గా ఉంచేసేయండి. సరేనా? ఇక్కడ
సి అని చెప్పి మన విండోస్ ఉంది కదా, దాంట్లోనే ఉంచేసేయండి డిఫాల్ట్‌గా. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు ఎక్కడైనా పొజిషన్ ఇక్కడ ఉండాలి మేడం, నాది ఇక్కడ కాదు మేడం, ఇక్కడ ఇన్‌స్టాల్ అవ్వాలి అనుకుంటే దాంట్లోని మీరు లొకేషన్ సెట్ చేసుకుంటారు. ఒకవేళ లేకపోతే డిఫాల్ట్‌గా ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అయిపోవాలి ఓకే అనుకుంటే డిఫాల్ట్‌గా మనకి విండోస్‌లోనే ఇన్‌స్టాలేషన్ చేసేస్తాం. ఓకే కదా? క్లిక్ ఆన్ నెక్స్ట్. Okay, we have to select your folder over here. Click on the Windows. Exam folder ఉంది. అక్కడ సింబల్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళాక సెలెక్ట్ చేసుకోవాలి. ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని and now click on next. Folder is empty. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను ఇందులో. ఇన్‌స్టాల్డ్. లేదండి, జాంప్ ఇన్‌స్టాల్ మన మొబైల్స్‌లో అవ్వదు. ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్‌స్టాలింగ్‌లోనే ఉంది. అమ్మా, డివైస్ లేని వాళ్ళందరూ జస్ట్ మేక్ ఏ నోట్. ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ నేను చెప్తున్నానమ్మా. డివైస్ లేని వాళ్ళు జస్ట్ మేక్ ఏ నోట్. మీకది ఎలా చేయాలనేది మీకు తెలుసనుకుంటే, మీకు జస్ట్ ఒక చిన్న ఓవర్‌వ్యూ ఉన్నా సరిపోతుంది. అంటే దీని మీద మనం మొత్తం ఇప్పుడు ఎంటైర్ క్లాస్ అనేది నడవదు. ఇది కూడా మీకు తెలియాలి, ఇలా కూడా ఉంటాది అనేసి మీకు చెప్పడానికనేసి నేనిప్పుడు ఈ సర్వర్స్ కూడా చెప్తున్నాను. జస్ట్ మేక్ ఏ నోట్ ఆన్ యువర్ నోట్స్‌లోని ఒక దగ్గర ప్రతి ఒక్కటి మీరు రాసుకోండి చాలు. పెడతానండి. క్లాస్ అయ్యాక ష్యూర్‌గా పెడతాను. ఇక్కడ ఫ్యూ సిస్టమ్స్‌కి మీకేమవుతుందంటే ఫోల్డర్ అనేది మీకు ఆటోమేటిక్‌గా అదే సెట్ చేసుకుంటుంది. ఒకవేళ మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే, మీ యొక్క విండోస్‌లోని ఒక ఫోల్డర్ అనేది జాంప్ అనే నేమ్ తోటి పెట్టుకోండి. ఓకేనా? విండోస్‌లోని ఒక ఫోల్డర్‌ని జాంప్ అనే నేమ్‌తో పెట్టుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ అంతే. ఇంకేం చేయట్లేదు నేను. Setup is now ready to begin installing. ఓకే. నౌ క్లిక్ ఆన్ అగైన్ నెక్స్ట్. ఇప్పుడు మనకి ఇంకా ఇన్‌స్టాలింగ్ అనేది అవుతది.
ఇట్ విల్ టేక్ ఏ 1 ఆర్ 2 మినిట్ టైమ్ మనకి ఇన్‌స్టాలింగ్ అవ్వడానికి. మీకు చెప్పాను కదా! XAMPప్‌కి మనకి నెట్ అండ్ హై స్పీడ్‌లో ఉండాలి. లేపోతే ఫైల్స్ మనకి ఇన్‌స్టాల్ అయ్యాయి అనేసి అనుకుంటాం. కానీ అవ్వవనేసి ఈ టైంలోనే. ఈ టైంలో మనకి నెట్ అనేది కరెక్ట్‌గా ఉందనుకోండి. ఓకే. మొత్తం అంతా ఫైల్స్ అంతా వెల్ అండ్ గుడ్. అంతా చక్కగా మనకి వచ్చేస్తాయి. ఇఫ్ నాట్ మనకి ఎక్కడో దగ్గర మిస్టేక్ అవుతుంది. దాన్ని మీరు రెక్టిఫై కూడా చేయలేరు. ఎందుకు మీకు ఎర్రర్ వస్తుందని తెలుసుకోలేక. మనకిక్కడ ఫైల్స్ కొన్ని ఎక్కకపోతే, కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అవ్వకపోతే. అన్‌ప్యాకింగ్ ఫైల్స్, ఇన్‌స్టాలింగ్ ఫైల్స్ మనకి ఇవన్నీ ఇప్పుడు ఇన్‌స్టాలింగ్ అవుతాయి. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. 2 మినిట్స్‌లో మనకి ఇన్‌స్టాలేషన్ అనేది అవుతుంది. మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ మీ యొక్క దేనికైనా ఏ ఒక వర్క్‌కైనా ఒక కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు మీరే సెల్ఫ్‌గా ఒక లోకల్ హోస్ట్ అనేది మీరు బిల్డప్ చేయగలరా? చేసుకోగలరా అంటే, మీరు ఒక ధైర్యంతో చక్కగా ఒక ఆన్సర్ చెప్తారు. యెస్ ఐ క్యాన్ అనేసి. అలా చెప్పాలి అంటే ఒక 2 అవర్స్ దీని మీద స్పెండ్ చేయండి. నేను చెప్పేటప్పుడు అనేసి జస్ట్ నోట్ చేసుకోండి సర్వర్స్‌లో. మనకు సిస్టమ్స్ లేని వాళ్ళు. ఫ్యూ హవర్స్ అమ్మ మనకి. ఆల్‌మోస్ట్ మనకొక 10 అవర్స్ అయిపోయినాయి. వితిన్ 40 అవర్స్‌లో. ఇంకా రిమైనింగ్ ఫ్యూ అవర్స్‌లో మనం చాలా నేర్చుకోవాలి. మీ యొక్క కాన్సంట్రేషన్, మీ యొక్క ఫోకస్ ఉంటేనే నేను కూడా ఇంకా అడ్వాన్స్‌డ్ చెప్తూ వస్తాను. అడ్వాన్స్‌డ్ ఇంకా ఇలా ఉంటాయమ్మా, అలా ఉంటాయమ్మా ఇవికి పర్టిక్యులర్‌లీ ఇవి దీనికి యూజ్ అవుతాయి. పర్టిక్యులర్ దానికి ఇది యూజ్ అవుతుందనేసి. ఇఫ్ యూ ఆర్ నాట్ అసలు ఇంట్రెస్ట్ చూపించుకుంటుంటే ఇంకా నేను కూడా అంతలా చెప్పలేనేమో. మా చాలా పెద్ద మెసేజ్ పెట్టారు ఏంటది? మీ యొక్క ఓఎస్ ఏంటి సపోర్ట్ చేస్తుంది అది డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మీన్ వైల్ అపాచీ ఫ్రెండ్స్‌లోకి వెళ్ళాలి మీరు. ఇక్కడ, ఇక్కడ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ మనకి ఒక డౌట్ అని చాట్ బాక్స్‌లో అడిగారండి. మీ అందరూ చూసే ఉంటారు. దానికి సంబంధించి చెప్తున్నాను. మీన్ వైల్ అదే ఇక్కడ మనకి ఇన్‌స్టాలేషన్ కూడా అవుతూ ఉంటుంది. ఈలోగా మన యొక్క ఫ్రెండ్ యొక్క డౌట్ మనం క్లారిఫై చేద్దాం. జాంప్ అని చెప్పేసి టైప్ చేయండి. స్టార్టింగ్ లింక్‌పై మీరు క్లిక్ చేస్తారు. అపాచీ ఫ్రెండ్స్. మీ యొక్క ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ప్రెజెంట్ మీ యొక్క సిస్టమ్‌లోని అది మీరు డౌన్‌లోడ్ పెట్టుకోవాలి. కావాలంటే మీకిక్కడ ఈ యొక్క లింక్ నా చాట్ బాక్స్‌లో సెండ్ చేయమంటే సెండ్ చేస్తానండి. ఇదిగోండి సెండ్ చేస్తాను ఇప్పుడే. ఎందుకంటే మీరు ఒకవేళ బ్రౌజ్ చేసేటప్పుడు మీకు ఇంకేదైనా లింక్ అనేది ఓపెన్ అవ్వచ్చు కదా! అందుకనేసి. నేను చాట్ బాక్స్‌లో మెన్షన్ చేశానండి. ప్లీజ్ చూడండి. దాంట్లోకి వెళ్ళాక మీరు డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ఈస్ గోయింగ్ ఆన్. చేసుకోవచ్చండి. అదే కదా చెప్తున్నాను. వి కెన్ హోస్ట్. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చేసి మీరు ఏ సిస్టమ్‌తో అయితే హోస్ట్ చేస్తున్నారో ఆ సిస్టమ్‌నే వాడాలి. ఇప్పుడు చూడండి మన ప్రోఫీ హోస్ట్ ఇంకేదైనా మనకొక గోడాడీ ఇంకేదైనా చూడండి. వాటికి ఏం చేస్తాం? నెట్ సెంటర్‌లోని సిస్టమే మన యొక్క ఫ్రెండ్ సిస్టమే తీసుకుంటాం. బ్రౌజర్ ఓపెన్ చేస్తాం.
మేము ఒక డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఎడిటింగ్స్ చేస్తాం. కానీ ఇక్కడొచ్చేసి అలా కాదు. మీరు ఏదైతే సిస్టమ్ యూజ్ చేస్తున్నారో, ఆ సిస్టమ్‌లోనే మీరు లాగిన్ అవ్వాలి. ఎందుకంటే ఇందులోని మీరు ఆ యొక్క ఆ సర్వర్ అనేది దీంట్లో ఇన్‌స్టాల్ చేశారు కాబట్టి. యెస్ అండి. దిస్ ఈస్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అని మనకు చాట్ బాక్స్‌లో అడుగుతున్నారండి. హేమంత్ అనే అతను. మ్యామ్ ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌నా అనేసి క్వెషన్ మార్క్ పెట్టారు. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్సేనండి. ఒక సిస్టమే యూజ్ చేసుకుంటారండి. మనకి ఇన్‌స్టాలేషన్ ఇంకొక ఫ్యూ సెకండ్స్‌లో కంప్లీషన్ అయిపోతుంది. లేదండి. ఇట్ నాట్ రీస్టార్ట్. రీస్టార్ట్ అవ్వదు. మీ యొక్క సిస్టమ్ ఎప్పుడైతే మీరు సర్వర్ అనేది ఆన్ చేస్తున్నారో అప్పుడు ఇదంతా ఆన్ చేసుకుంటారు. అలాగా ఆన్ చే ఈచ్ అండ్ ఎవ్రీ డే కంప్లీట్‌గా దీన్ని ఆన్ చేసుకొని ఏమి ఉండిపోదు. జస్ట్ మీ యొక్క నీడెడ్ అప్పుడు దాన్ని ఆన్ చేస్తారంతే. ఈలోగా ఎవరైతే వెబ్‌సైట్స్ అనేది చేసారో వాళ్ళందరూ ఒక దగ్గర నాకు ఇప్పుడుగా ఇంకొక బ్రేక్ తర్వాత సైట్ ఆడిట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ యొక్క వెబ్‌సైట్స్‌ని నేను సైట్ ఆడిట్ చేస్తాను. సో దట్ మీకు తెలుస్తుంది. మీ యొక్క వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ అనేది ఎలా ఉంది అనేది. ఒక్కొక్కళ్ళు నాకు చాట్ బాక్స్‌లో అప్పుడు నాకు చెప్తూ ఉండండి. మీ యొక్క సైట్స్‌ని నేను ఆడిట్ చేస్తాను. మీ యొక్క సైట్‌ని. చాలా మటుకు అందరూ చాలా చేశారు. నాకు పర్సనల్‌గా సెండ్ చేస్తున్నారు. ఇంకా గ్రూప్‌లో కూడా సెండ్ చేస్తున్నారు. చాలా చేస్తున్నారు. మనకు 4 జీబీ ఉండాలండి ర్యామ్ అనేది. 4 జీబీ అండ్ మోర్.
4 జీబీ అండ్ మోర్ ర్యామ్ ఉంటే నీట్‌గా, ఫాస్ట్‌గా మనకి సపోర్ట్ అనేది చేస్తుంది. మీకు మీ యొక్క కంపెనీస్‌కెళ్ళాక సిస్టమ్స్ అనేది ఇస్తారు కదా! వాళ్ళు మీకు సో, అప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మీరు అసలు ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలి? అసలు ఏంటనేది మీరు జస్ట్ ఒక చిన్న స్మాల్ ఇంట్రడక్షన్ తెలుసుకోండి. ఇన్‌స్టాలింగ్ ఆర్ కమింగ్ టు ఎండ్. ఇంకొంచెం సేపట్లో మన ఇన్‌స్టాలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్‌స్టాలింగ్ మనకి కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు స్టార్టింగ్‌లో చూపించాను చూసారా? కంట్రోల్ పానెల్. ఆ కంట్రోల్ పానెల్ మనం ఓపెన్ చేసుకొని దాన్ని మనం చెక్ చేసుకోవాలి. అది కరెక్ట్‌గా సర్వర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది. ఈ యొక్క ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత మనం అదే చేస్తాం ఇప్పుడు. ఓకే అండి. మన యొక్క ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా! మన యొక్క ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించినయి చేసేటప్పుడు మనకు నెట్ అనేది స్పీడ్ అనేది కంప్లీట్‌గా, నీట్‌గా, హైగా ఉండాలి. 2 ఎంబీపీఎస్ ఉండేలాగా చూసుకోండి. ఎక్కడైనా సిగ్నల్ మీకు లో అయిందనుకో, మీకు అనిపిస్తది మొత్తం ఫైల్స్ అన్నీ మనకి ఇప్పుడు ఇన్‌స్టాలింగ్ అయిపోయిందనేసి. కానీ అట్ ద టైమ్ ఆఫ్ మనకి అది మొత్తం అది యూసేజ్ చేస్తాం చూసారా? సర్వర్ అనేది మనం చెక్ చేయడం అప్పుడు. అప్పుడు మీకు తెలుస్తుంది. ఎర్రర్స్ ఒస్తాయి. మీకు తెలీదు అసలు ఎందుకు ఎర్రర్ వచ్చిందనేది. సో, అది మట్టుకు అందరూ గుర్తుపెట్టుకోండి. సెటప్ హాస్ కంప్లీటెడ్. డూ యూ వాంట్ టు స్టార్ట్ ద కంట్రోల్ పానెల్ నౌ? కంట్రోల్ పానెల్ అంటే నేను మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! జాంప్ కంట్రోల్ పానెల్ అదేండి కంట్రోల్ పానెల్ అంటే. యెస్. క్లిక్ ఆన్ ఫినిష్. ఇక్కడ టిక్ మార్క్ పెట్టి బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టి క్లిక్ ఆన్ ఫినిష్. జాంప్ కంట్రోల్ పానెల్ మీకు ఓపెన్ అవుతుంది. యెస్. ఓపెన్ అయింది. నౌ వి హావ్ టు టెస్ట్ ఇట్. మనకి టెస్ట్ చేసాక ఇది కరెక్ట్‌గా మనకి అవుతేనే ఇప్పటి వరకు మనం చేసిన ఇన్‌స్టాలేషన్ అంతా వెల్ అండ్ గుడ్. సో, లెట్స్ స్టార్ట్. క్లిక్ ఆన్ స్టార్ట్. ఫస్ట్ మీరు అపాచీ అనేది మనం స్టార్ట్ పెట్టుకుంటాం. క్లిక్ ఆన్ స్టార్ట్. యెల్లో కలర్. లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఓకే. గుడ్. ఎస్‌క్యూఎల్ కూడా చూద్దాం. ఓకే. అండ్ ద సెకండ్ స్టెప్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఇది మన యొక్క సెర్చ్ ఇంజిన్‌లోకి కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ జాంప్ అనేది ఎందులో ఇన్‌స్టాల్ చేశారు? మీ యొక్క లోకల్ సిస్టమ్‌లో. దాన్ని ఇప్పుడు మీరు సెర్చ్ ఇంజిన్‌కి అక్కడ మనం ఇక్కడ గూగుల్ కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఎలా చూస్తారు? దానికి కనెక్షన్ అయిందో లేదో అనేది? జస్ట్ టైప్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్. వింటున్నారు కదా! లోకల్ హోస్ట్. ఇక్కడ మనకి జాంప్ ఫోల్డర్ రావాలి ఇలా. ఇలా జాంప్ పేజ్ వస్తేనే మీకు అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సక్సెస్‌ఫుల్‌గా మనకు అయినట్టు. ఇఫ్ నాట్ మీకు అవ్వకపోతే ఇంకేం ఆలోచించకుండా అన్‌ఇన్‌స్టాల్ చేసి, రీస్టార్ట్ పెట్టుకొని మళ్ళీ ఇన్‌స్టాల్ చేసేయండి.
నెట్వర్క్ చూసుకోండి సుమిత్ర గారు. నెట్వర్క్ చూసుకోవాలి. మీకు ఇన్‌స్టాలేషన్ అప్పుడు కూడా మీరు ఒకసారి కరెక్ట్‌గా చేసేలా చూసుకోవాలి. ఇలా మీకు పేజ్ అనేది రావాలండి. ఇప్పటికి ఒక జాంప్ ఇన్‌స్టాలేషన్‌లో కొంచెం పార్ట్ అయింది. ఒక 50% అయిపోయింది మనకి. ఇప్పటి వరకు ఓకే కదా? ఇప్పటి వరకు ఓకే కదా? మళ్ళీ రివైండ్ చేయనా ఏదైనా? జాంప్ ఇన్‌స్టాలేషన్ ఓకే కదా? ప్లీజ్ అందరూ రెస్పాండ్ అవ్వండి. జాంప్ ఇన్‌స్టాలేషన్ అందరికి వచ్చు. అయిపోయింది నాకు అర్థమైంది అంటే నేను జాంప్‌లో వర్డ్‌ప్రెస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్తాను. నౌ లెట్ us స్టార్ట్. మనం ఇప్పుడు ఈ యొక్క జాంప్‌లోని మనం స్క్రీన్ నాట్ విజిబుల్ అండి. మా స్క్రీన్ విజిబుల్ అవుతుందా? వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదని చెప్పారు. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. క్విక్‌గా ఒకసారి రివైజ్ చేస్తూ నేను వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాలేషన్ చెప్తాను. జాంప్‌లో వర్డ్‌ప్రెస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది. ది ఫస్ట్ స్టెప్ మీరు ఫస్ట్ జాంప్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఫస్ట్ నుంచి చెప్తున్నాను స్టెప్ వైస్‌గా. మీరు జాంప్ అని చెప్పేసి అక్కడ బ్రౌజర్‌లోని సెర్చ్ ఇంజిన్. ఇది మనకి సెర్చ్ ఇంజిన్. ఈ యొక్క సెర్చ్ ఇంజిన్‌లోని జాంప్ అని చెప్పి టైప్ చేస్తారు. టైప్ చేసాక మన స్టార్టింగ్‌లో అంటూ మీకు ఒకవేళ సెకండ్ లింక్ అని రావచ్చు. జస్ట్ ప్లీజ్ రిమెంబర్ దట్. అపాచీ ఫ్రెండ్స్ అనేది మీరు దాని మీద లింక్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఆ లింక్ కూడా నేను మీకు చాట్ బాక్స్‌లో మెన్షన్ చేశాను. మీరు చాట్‌ని పైకి స్క్రోల్ చేయండి. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసాక జస్ట్ డౌన్ ది కర్సర్. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీ యొక్క సిస్టమ్ అనేది ఏంటి అక్కడ ఓఎస్‌ని యూజ్ చేస్తుందో దాన్ని బట్టి మీరు ఇక్కడ డౌన్‌లోడ్ అని పెట్టుకుంటారు. వన్స్ మీరు డౌన్‌లోడ్ పెట్టుకున్నాక ఆ డౌన్‌లోడ్ అనేది ఎక్కడ అయిందో ఆ యొక్క పొజిషన్, ఆ యొక్క లొకేషన్ అనేది ఓపెన్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తారు దానిపై. ఆ యొక్క అప్లికేషన్‌పై డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేశాక అలో చేయమని అడుగుతుంది. క్లిక్ ఆన్ యెస్. అండ్ దెన్ రిమైనింగ్ స్టెప్స్ అంతా మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ అండ్ దెన్ మీన్‌వైల్ మీకా జాంప్ అనే సాఫ్ట్‌వేర్ మీ యొక్క లోకల్ సిస్టమ్‌లో ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ప్రొసీడ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఇన్‌స్టాలేషన్ ఆ యొక్క కంట్రోల్ ప్యానెల్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసాక అక్కడ అపాచీ అండ్ MySQL అనేది స్టార్ట్ చేసుకొని గ్రీన్ కలర్ వచ్చేలా చెక్ చేసుకుంటారు. అండ్ దెన్ ది లాస్ట్ స్టెప్ లోకల్ హోస్ట్ అనేసి మీరు సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తారు. టైప్ చేస్తే మీకు జాంప్ అని చెప్పేసి మీకు ఈ పేజ్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. డిస్‌ప్లే అవుతే మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఇన్‌స్టాలేషన్ అంతా సక్సెస్ అండి. అంతే. జాంప్‌కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ సంబంధించి ఇది. సో, ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాలేషన్ చేద్దాం. వర్డ్‌ప్రెస్. బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడాను. కానీ ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే wordpress.org స్పేస్ నేనైతే ఇది విండోస్‌కి డౌన్‌లోడ్ పెడుతున్నాను. డౌన్‌లోడ్ ఫర్ విండోస్. చూస్తున్నారు కదా! wordpress.org స్పేస్ ఇచ్చాను. డౌన్‌లోడ్ ఫర్ విండోస్. అలా మీరు టైప్ చేసాక క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ చేసాక క్లిక్ ఆన్ ఎంటర్. ఈ స్టార్టింగ్ మీకు కనిపిస్తుంది చూసారా? డౌన్‌లోడ్ వర్డ్‌ప్రెస్ ఓఆర్జీ అనేసి. హైలైట్ కూడా చేశాను. డౌన్‌లోడ్ వర్డ్‌ప్రెస్ ఓఆర్జీ అనేసి హైలైట్ కూడా చేశాను చూడండి.
దానిపై క్లిక్ చేయండి. Now drag down the cursor. కర్సర్‌ని మనం డ్రాగ్ డౌన్ చేసుకొని ఇది లేటెస్ట్ వెర్షన్ మన యొక్క వర్డ్‌ప్రెస్ సంబంధించి 5.6 దీన్ని డౌన్‌లోడ్ చేయండి. ఈ యొక్క డౌన్‌లోడ్ బటన్ ఉంది కదా! ఇక్కడ రాగానే యారో సింబల్ వస్తుంది. ఇక్కడ రాగానే మీకు ఒక హ్యాండ్ సింబల్ అనేది వస్తుంది చూస్తున్నారా? దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకది ఒక జిప్ ఫోల్డర్ లాగా మీకు డౌన్‌లోడ్ అవుతుందండి. జిప్ ఫోల్డర్. మనకిలా డౌన్‌లోడ్ అవుతుంది. షో ఇన్ ఫోల్డర్. క్లిక్ ఆన్ షో ఇన్ ఫోల్డర్. Maximize it. దాన్ని కాపీ చేసుకోండి. ఆ యొక్క జిప్ ఫోల్డర్‌ని కాపీ చేసుకోండి. మీ జాంప్ అనేది ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారో ఫస్ట్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. దాన్ని కాపీ చేసుకొని మీ జాంప్ అనేదాన్ని ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారో ఆ యొక్క లొకేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇదిగోండి నేనైతే విండోస్‌లోని ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాను. జాంప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! నేను ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాను. ఆ జాంప్ అనేదాన్ని. మీరు కూడా మీ యొక్క లొకేషన్ ఎక్కడైతే మీరు ప్లేస్ చేశారో అక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక htdocs కనిపిస్తుంది కదా! ఫోల్డర్ పేరది. htdocs. ఫోల్డర్‌ని ఓపెన్ చేయాలి. మీరు ఈ యొక్క జాంప్‌లోని మీరు జూమ్‌లో అయినా సరే, ఏదైనా మీరు ఇన్‌స్టాలేషన్ అనేది చెయ్యాలనుకుంటే, ఒక క్లయింట్‌కి సంబంధించి మీరు ఈ htdocsలోనే ప్లేస్ చేసుకోవాలి. ఏదైనా సరే, ఏ డేటా అయినా సరే ఒక క్లయింట్‌కి సంబంధించి అంటే ఇదంతా ఒక సర్వర్ సైడ్ వస్తుంది. ఒక క్లయింట్‌కి సంబంధించి మీరు ఏదైనా సరే ప్లేస్ చేయాలి అంటే htdocsలోనే ప్లేస్ చేయాలి. htdocs. ఓపెన్ చేయండి దాన్ని. మనము ఇందాకల కాపీ చేసుకున్నాం గుర్తుంది కదా! వర్డ్‌ప్రెస్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ హియర్. ఎక్స్ట్రాక్ట్ హియర్ అనగానే చూసారా ఇక్కడ మనకి ఒక కొత్త ఫోల్డర్ అనేది వచ్చిందండి. కనిపిస్తుందా? కొత్త ఫోల్డర్ వచ్చింది. వర్డ్‌ప్రెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అనేది వచ్చేసింది. వర్డ్‌ప్రెస్. ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నానండి స్టార్టింగ్ నుంచి వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించి బ్రౌజర్ ఓపెన్ చేశాను. wordpress.org డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ పై క్లిక్ చేసాక మీకక్కడ డౌన్‌లోడ్ వర్డ్‌ప్రెస్ అని చెప్పేసి మీకక్కడ కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేసాక మీకక్కడ లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ వర్డ్‌ప్రెస్‌ది డౌన్‌లోడ్ బటన్ అనేది మీకు అక్కడ అవైలబుల్‌గా ఉంటది. బ్లూ కలర్ బటన్ అనేది. దాని మీద క్లిక్ చేస్తే జిప్ ఫోల్డర్‌లో మీకు డౌన్‌లోడ్ అనేది అవుతుంది. ఆ యొక్క ఏదైతే డౌన్‌లోడ్ అయ్యిందో వర్డ్‌ప్రెస్ దాన్ని కాపీ చేసుకొని
ప్లీజ్ లిజన్. మనకి ఏదైతే డౌన్లోడ్ అయిందో వర్డ్ ప్రెస్ దాన్ని కాపీ చేసుకొని మనం ముందుగా జాంప్ అనేది ఇన్‌స్టాల్ చేసాం కదా! ఎక్కడ ఇన్‌స్టాల్ చేసామో ఆ యొక్క లొకేషన్‌లోకి వెళ్ళండి. ఆ యొక్క లొకేషన్‌లోకి వెళ్లి htdocs ఆ పేరుని నేను చాట్ బాక్స్‌లో కూడా పెడతానండి. htdocs అన్న ఫోల్డర్‌లోకి ఒక క్లయింట్‌గా మనం దాంట్లోకి యాక్సెస్ చేస్తాం. htdocsలోకి. యాక్సెస్ అయ్యి ఏదైతే మనం అక్కడ కాపీ చేసుకున్న వర్డ్ ప్రెస్‌ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మీకంటూ ఒక ఫోల్డర్ అనేది వస్తుందండి. ఇది ఇప్పటివరకు చేసిన ప్రాసెస్. అర్థమైంది కదా? వర్డ్ ప్రెస్ ఇన్‌స్టాలేషన్. ప్లీజ్ రెస్పాండ్ అండి. ఇప్పుడు దాన్ని మనం జాంప్‌కి టై అప్ చేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసి మన యొక్క వర్డ్ ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి ఎంట్రీ ఇస్తాం. లెట్ us have a break for 10 minutes. సో, మీన్‌వైల్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ ఇచ్చేసేయండి సార్. ఎందుకంటే ఫర్దర్‌గా ఇంకా సైడ్ ఆడిట్స్ ఇవన్నీ ఉన్నాయి. స్టూడెంట్స్‌కి టైం సరిపోకపోవచ్చు. సార్? ఓకే అమ్మా. నేనే ఇస్తానమ్మా. వితిన్ ఫ్యూ మినిట్స్ నేను ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ అని మీకు ఇస్తాను. చాట్ బాక్స్‌లో పెడతాను. మీన్‌వైల్ నోట్స్‌లో రాసుకున్న వాళ్ళు ఎవరైనా రాసుకొని ఉన్నా లేకపోతే ఇంకెవరైనా సరే ఒకసారి రివైండ్ చేస్తూ రండమ్మా ప్రతి ఒక్క స్టెప్ అన్న. మనం జాంప్ అనేది ఇన్‌స్టాల్ చేసేటప్పుడు వచ్చిన ఏదైతే పేజ్ వచ్చిందో అది మనకి సర్వర్ టైమ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో, మళ్ళీ ఇంకొక న్యూ టాబ్ అనేది ఓపెన్ చేసుకొని అగైన్ టైప్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ మళ్ళీ టైప్ చేస్తాం. టైప్ చేసాక మనకక్కడ అడ్రెస్ బార్‌లో ఏముంటదంటే లోకల్ హోస్ట్ /డాష్‌బోర్డ్. ఆ యొక్క డాష్‌బోర్డ్ అనే నేమ్‌ని మీరు జస్ట్ గివ్ ఎ బ్యాక్ స్పేస్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ అక్కడ మీరు పీహెచ్‌పీ మై అడ్మిన్ క్యాప్ లెటర్స్ వద్దండి. స్మాల్ లెటర్స్‌లోనే పీహెచ్‌పీ మై అడ్మిన్ అనేసి టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ యొక్క విండో అనేది ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఈ యొక్క విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇందులో డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డేటాబేస్? మేము ఎందుకు క్రియేట్ చేసుకోవాలి మ్యామ్? మన యొక్క వెబ్‌సైట్‌కి ఏదైతే మనం డేటాబేస్ అని మనం స్టోర్ చేసుకుంటామో, అక్కడ మనకి స్టోర్ అవ్వాలంటే మనకు ఏం చేయాలి? MySQL కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. అంటే డేటాబేస్ కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మన యొక్క వెబ్‌సైట్‌కంటూ. సో, దానికి సంబంధించి మీరేం చేస్తారంటే, మీ డేటాబేస్‌కంటూ ఒక నేమ్ ఇవ్వండి.
మీ డేటాబేస్ కి ఒక నేమ్ ఇవ్వండి. ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రిమెంబర్, ఒక డేటాబేస్ కంటే ఒక నేమ్ ఇస్తారు. ఆ నేమ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక దగ్గర రాసుకోండి. ఆ డేటాబేస్ ఎలా ఇవ్వాలి అంటే క్లిక్ ఆన్ న్యూ. లెఫ్ట్ సైడ్ చూడండి. ఇక్కడ జూమింగ్ చేస్తాను మీకు. ఏంటంటే మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తది. న్యూ ఇన్ఫర్మేషన్ స్కీమ్, నెక్స్ట్ MySQL పర్ఫార్మెన్స్, PHP MyAdmin టెస్ట్, ఇలా మనకి మెన్షన్ చేసి ఉంటాయి. ఇక్కడ మీరు టెస్ట్ చేయడానికి ఏంటి లేదు. ఇక్కడ మీకు ఉండాల్సింది ఏం చేయాలి, ఇక్కడ డేటాబేస్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికి మీరు ఏం చేయాలి, న్యూ మీద క్లిక్ చేస్తారు. డేటాబేస్ అనేది మీరు యొక్క వర్డ్‌ప్రెస్ కి యాడ్ చేయాలి అంటే న్యూ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ మీరు ఒక పేరు అనేది ఇవ్వాలి. ఒక పేరు అనేది ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ గా మనకు అది యూజ్ అవుతుంది. ఆ నేమ్ అనేది సింబల్స్ అయినా సరే ఏదైనా మీ ఇష్టం, కానీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సింపుల్ గా WPDB వర్డ్‌ప్రెస్ డేటాబేస్ నేను ఇలా ఇచ్చేస్తాను. నేమ్ మనకు గుర్తుండిపోయేలాగా ఉంటది. వర్డ్‌ప్రెస్ -DB డేటాబేస్ పేరు నేను ఇలా ఇచ్చుకుంటున్నాను. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్. డేటాబేస్ మనకి క్రియేట్ అయింది. ఇక్కడ వరకు ఓకే కదా? డేటాబేస్ క్రియేట్ చేయడం వరకు ఓకే కదా? ఓకే అండి. మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు htdocs లోని మీరు యొక్క ఫోల్డర్ పేరు ఒకసారి స్క్రీన్ షాట్ ఇస్తానండి. స్క్రీన్ షాట్ ఇచ్చి మీకు చెప్తాను. htdocs లో మనం ఇక్కడ వర్డ్‌ప్రెస్ ఫోల్డర్ పెట్టామా? ఈ ఫోల్డర్ కి ఏదైతే పేరు పెట్టారో ఆ యొక్క పేరుతోటి మనం యాక్సెస్ చేస్తాం. ఇక్కడ మీరు వర్డ్‌ప్రెస్ అని పేరైనా పెట్టుకోండి. ఇఫ్ నాట్ మన యొక్క కళ్యాణి మెస్ అని చెప్పి మన వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా ఇంకా చాలా బిర్లా అని చెప్పేసి డిఫరెంట్ వాళ్ళ యొక్క వెబ్‌సైట్స్ నేమ్స్, మీ యొక్క వెబ్‌సైట్స్ నేమ్స్ ఇక్కడ ఇచ్చుకోండి. స్పేసెస్ ఏంటి ఇవ్వకంట. స్పేసెస్ ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, స్పేసెస్ ఇవ్వద్దు. మీ యొక్క వెబ్‌సైట్ నేమ్ షార్ట్ కట్ లో ఇచ్చుకోండి. ఇక్కడ స్పేసెస్ ఇవ్వకంట. ఓకేనా? ఇక ప్రెజెంట్ అయితే నేను వర్డ్‌ప్రెస్ అనేసి ఇచ్చాను. సో ఇక్కడ నేను వర్డ్‌ప్రెస్ అనే నేమ్ తోటి ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తాను. ఓపెన్ ఎ న్యూ ట్యాబ్. లోకల్ హోస్ట్ స్లాష్ నా యొక్క ఫోల్డర్ పేరు ఏంటి ఇచ్చుకున్నాను, వర్డ్‌ప్రెస్. అదే మీరేం చేస్తారు, మీ యొక్క వెబ్‌సైట్ పేరు ఏదైతే ఉందో ఆ యొక్క పేరైనా పెట్టుకోండి. అది మీ ఇష్టం. వర్డ్‌ప్రెస్. క్లిక్ ఆన్ ఎంటర్. లోకల్ హోస్ట్ స్లాష్ వర్డ్‌ప్రెస్. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే అండి. స్క్రీన్ షేరింగ్ అవుతుంది కదా? ఇప్పుడు చూడండి, స్క్రీన్ షేరింగ్ అవుతుంది. మీరు ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకే లాంగ్వేజ్ సెలెక్ట్ చేయొద్దు. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్సర్ కొంచెం డ్రాగ్ చేస్తే కంటిన్యూ అని చెప్పి మీకు ఆప్షన్ కనిపిస్తుంది అండి. కంటిన్యూ దాని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ. Enough. Drag this cursor. Welcome to the WordPress. Before getting started, we need some information on the database.
ఇక్కడ మనం ప్లీజ్ రీడ్ దిస్. డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకొని చెప్తుంది. మీరు అక్కడ జాంపాలోని htdocs లో ఫోల్డర్ పే ఏదైతే పెట్టారో ఆ యొక్క ఫోల్డర్ నేమ్ తోటి దీన్ని యాక్సెస్ చేస్తారండి. రీనేమ్ చేయండి ఫోల్డర్ నేమ్ చేంజ్ చేయాలంటే. డ్రాగ్ డౌన్ ది కర్సర్. మనం డేటాబేస్ అన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో లెట్స్ గో, క్లిక్ ఆన్ లెట్స్ గో. దుర్గా ప్రసాద్ గారు, నేను మళ్ళీ తర్వాత సెకండ్ స్టెప్ ని రివైండ్ చేస్తాను. ఇప్పుడు సడన్ గా ఇది ఆపి సట్ప మళ్ళీ వెళ్తే మన యొక్క పార్టీ మిగతా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. డేటాబేస్ పేరు మన డేటాబేస్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏమైనా ఇచ్చాం? WordPress-DB. WP అంటే వర్డ్ప్రెస్ అనేసి గుర్తు పెట్టుకున్నాను. DB అంటే డేటాబేస్ అనేసి. అంటే నా యొక్క గుర్తు పెట్టుకోవడానికైనా సరే నేను సింపుల్ గా వెలిగించుకున్నానండి. ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చిన కొన్ని ఉంటాయండి. ప్లీజ్ మేక్ ఏ నోట్. యూజర్ నేమ్ ఎప్పుడు మనం రూట్ అనే పెట్టుకోవాలి స్మాల్ లెటర్స్ లో. యూజర్ నేమ్ మనం స్మాల్ లెటర్స్ లోని అంటే లోవర్ కేస్ లెటర్స్ లోని రూట్ అని చెప్పి మెన్షన్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా అవి మనకి అపాచీ అంటే మనకు జాంప్ అనేది రూల్స్ అండి ఇవన్నీ. యూజర్ నేమ్ షుడ్ బి రూట్ అనేసి. పాస్వర్డ్ దర్ ఇస్ నో పాస్వర్డ్, జస్ట్ బ్లాంక్ గా వదిలేసేయండి అంతే. ఇంకే చేంజెస్ ఏం చేయక్కర్లేదు. మీరు ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసుకున్నారో ఆ డేటాబేస్ యొక్క పేరు ఇక్కడ ఇస్తారు, టైప్ చేస్తారు. ఇక్కడ యూజర్ నేమ్ కి రూట్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. పాస్వర్డ్ ఏంటి లేదంటే జస్ట్ ఇట్ ఇస్ ఎ బ్లాంక్. డోంట్ చేంజ్ ఎనీథింగ్. ఇంకేం చేంజ్ చేయక్కర్లేదండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. సబ్మిట్, క్లిక్ ఆన్ సబ్మిట్. ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ డేటాబేస్ పేరు ఇస్తాము. యూజర్ నేమ్ అనేది రూట్ అని చెప్పి ఇస్తాను. లోవర్ కేస్ లో, అప్పర్ కేస్ పెట్టకూడదు. లోవర్ కేసులు ఇచ్చాక పాస్వర్డ్ దేర్ షుడ్ బి నో పాస్వర్డ్. పాస్వర్డ్ నో పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ అసలు మన వాళ్ళకి ఇవ్వలేదు అసలు. అది బ్లాంక్ గానే ఉంచేస్తారు. ఇట్స్ డిఫాల్ట్, ఇట్స్ ద డిఫాల్ట్ రూల్స్ ఏవైతే మన యొక్క జాంప్ అనే వాళ్ళు మనకి పెట్టారు. క్లిక్ ఆన్ సబ్మిట్. మన యొక్క డేటాబేస్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయిందండి. మనకు వర్డ్ప్రెస్ పెట్టేసాం. నౌ మన యొక్క వెబ్సైట్ కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మీకు ప్రీవియస్ కూడా వెబ్సైట్స్ చేసే ఉన్నారు కదా, మీకు తెలుస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంత ముఖ్యమో. సో ఇప్పుడు మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఇక్కడ రన్ ద ఇన్స్టాలేషన్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ యొక్క మెయిల్ ఐడి, ఈ మూడు ఏంటి ఇచ్చారనేది ఒక దగ్గర రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కూడా ఉండదు. మీరు ఏంటి మిస్టేక్ చేసినా, ఒకవేళ జాంప్ కరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేయకపోయినా, వర్డ్ప్రెస్ పాస్వర్డ్ మర్చిపోయినా, యూ హ్యావ్ టు అన్ఇన్స్టాల్ ది కంప్లీట్ పాత్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. క్లిక్ ఆన్ రన్ ద ఇన్స్టాలేషన్. Drag down the cursor. మన యొక్క సైట్ కి పేరేం పెడదాం? ఎవరైనా క్రియేటివ్ థాట్స్ ఎవరికైనా ఉన్నాయా? క్రియేటివ్ థాట్స్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్.
No one is there. Okay. ఇంకా ఇంకేదైనా. ఫ్లయింగ్ కలర్స్. మన యొక్క సైట్ కి టైటిల్ ఇది ఇచ్చుకుందాం. ఫ్లయింగ్ కలర్స్. యూజర్ నేమ్ నేను అడ్మిన్ అని చెప్పి ఇస్తానండి, ఎందుకంటే నాకు ఎక్కువ ఇదే కరెక్ట్ గా గుర్తుంటుంది. యూజర్ నేమ్ అడ్మిన్. కమింగ్ టు ద పాస్వర్డ్, I used to prefer admin only. ఇలా వీక్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీకు అంటే వీక్ పాస్వర్డ్ ఎందుకు ఇస్తాం, గుర్తుంటుంది అనేసి మనం సింపుల్ వర్డ్స్ లో ఇచ్చుకుంటాం. ఇది యాక్సెప్ట్ చేయడానికి కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ వీక్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాం. కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ వీక్ పాస్వర్డ్ పై క్లిక్ చేసుకుంటాం. ఇఫ్ నాట్ మీకు గుర్తుంటుంది, పాస్వర్డ్ గుర్తుంటుంది అంటే మీరు క్లిక్ చేసుకోండి. మీరు పాస్వర్డ్ అనేది పెద్దగానే పెట్టుకోవచ్చు. అలా కాకుండా సింపుల్ గా ఉండాలనుకుంటే సింపుల్ గా ఒక 2 or 3 వర్డ్స్ తో పెట్టేస్తాం. ఇదిగో నేనైతే 5 క్యారెక్టర్స్ ఇచ్చేసాను అంతే, ఎందుకంటే నాకు గుర్తుండేలాగా చేసుకుంటున్నాను. డౌన్ ది యారో, కర్సర్ కొంచెం డౌన్ చేయండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఇవ్వాలి. మీ యొక్క మెయిల్ ఐడి కరెక్ట్ గా ఇవ్వండి. ఓకే కదా. సైట్ టైటిల్ ఇచ్చుకున్నాం, యూజర్ నేమ్ ఇచ్చాం, పాస్వర్డ్ అండ్ దెన్ ఈమెయిల్ ఐడి. దట్స్ ఇట్. Click on install WordPress. It will take for a few seconds for installing this. మా ఇన్స్టాల్ అయిపోతే మీకు ఇలాగ వస్తుంది సక్సెస్ అనేసి మనకు వచ్చేస్తుంది. WordPress has been installed, thank you and enjoy అని చెప్పేసి. ఓకేనా. వచ్చేసాక క్లిక్ ఆన్ లాగిన్. లాగిన్ పై క్లిక్ చేయగా మనకి డీటెయిల్స్ అనేది నాకైతే ఇలా వచ్చినాయి. ఎందుకు వచ్చాయంటే నేను అక్కడ డీటెయిల్స్ సేవ్ చేసుకోవాలని నాకు పైన పాపప్ కనిపించినప్పుడు సేవ్ అని చెప్పి క్లిక్ చేశాను. సేవ్ మీద క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డిఫాల్ట్ గా నాకు డీటెయిల్స్ అనేది నేను టైప్ చేయకముందు ఇక్కడ నాకు చూపిస్తున్నాయి అంతే. ఓకేనా. క్లిక్ ఆన్ లాగిన్. WordPress డాష్బోర్డ్. WordPress డాష్బోర్డ్ వచ్చేసింది. మా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ నాట్ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తున్నా స్టెప్ బై స్టెప్ అగైన్. ఓకే అండి. మన యొక్క వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ గురించి నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తానండి. మీ యొక్క బ్రౌజర్ అనేది ఒక ట్యాబ్, న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకొని wordpress.org/.
స్పేస్ డౌన్లోడ్ ఫర్ విండోస్. నాది విండోస్ కాబట్టి నేను ఫర్ విండోస్ అని చెప్పి అంటున్నాను. మీది ఒకవేళ లైనక్స్ అయితే ఫర్ లైనక్స్ అని చెప్పి టైప్ చేయండి. నాది విండోస్. నా యొక్క ఓఎస్ ప్రెజెంట్ యూజ్ చేస్తుంది. క్లిక్ ఆన్ ఎంటర్. మన ఎంటర్ పై క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ wordpress.org అని చెప్పి మనకు కనిపిస్తుందండి. దానిపై క్లిక్ చేస్తారు. డౌన్లోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. డ్రాగ్ డౌన్ ది కర్సర్. డౌన్లోడ్ ఆప్షన్ మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత అది మనకి డౌన్లోడ్స్ లో ఉంటదండి. డౌన్లోడ్స్ లో ఉంటది. జస్ట్ కాపీ దట్, సెలెక్ట్ చేసి కంట్రోల్ సి చేసేయండి. ఇఫ్ నాట్ రైట్ క్లిక్ చేసి కాపీ అని చెప్పి చెప్పండి. కాపీ చేయండి. ఓకేనా? కాపీ చేసిన తర్వాత కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, మనం XAMPP ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఆ లొకేషన్ లోకి వెళ్తాం. XAMPP అనే ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక క్లయింట్ గా ఈ యొక్క సర్వర్ లో మనం యాక్సెస్ చేయడానికి, అంటే ఒక ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్‌స్టాలేషన్ పెట్టుకోవడానికైనా, ఇఫ్ నాట్ మనం ఏమైనా మీడియా అండ్ డేటాని పెట్టుకోవడానికైనా మనం ఏం చేస్తాం, htdocs చూసారా? htdocs అనే ఫోల్డర్‌లో మనం పెడతాం. యాస్ ఏ క్లయింట్ గా దీంట్లోకి మనకి యాక్సెస్ చేస్తాం. ఓపెన్ చేసి అక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా వర్డ్‌ప్రెస్ అనేది, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇదిగో ఇలా పేస్ట్ చేసాక ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పి క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇస్తే మీకు అది ఆప్షన్ వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ హియర్. అలా మీకు వచ్చిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ అనేది వస్తుందండి, వర్డ్‌ప్రెస్ ఫోల్డర్. ఈ యొక్క ఫోల్డర్ కి పేరు మీరు వర్డ్‌ప్రెస్ అనైనా ఉంచండి. ఇఫ్ నాట్ మీ యొక్క వెబ్‌సైట్ కి పేరు ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెబ్‌సైట్ పేరు పెట్టండి. డోంట్ గివ్ ఎనీ స్పేస్ ఏంటి ఇవ్వద్దు. జస్ట్ ఒక వర్డ్ కింద ఇవ్వండి. సరేనా? ఇచ్చిన తర్వాత అగైన్ మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు ఏదైతే ఫోల్డర్ కి పేరు ఇచ్చారో ఆ యొక్క పేరు ఇక్కడ మెన్షన్ చేయండి. లోకల్ హోస్ట్ స్లాష్ మీ యొక్క ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేశాక మీరు రిమైనింగ్ స్టెప్స్ అని ఫాలో అవుతూ రావాలి. డేటాబేస్ క్రియేషన్ చేసుకోవడం, డేటాబేస్ నేమ్, అండ్ దెన్ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, సైట్ టైటిల్ ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకొని అండ్ దెన్ ఇన్‌స్టాల్ చేస్తే మీకు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అనేది విజిబుల్ అవుతుంది. వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్. ఏవండి ఇక్కడి వరకు ఓకే కదా? సర్వర్ ఇన్‌స్టాలేషన్ కోసం మీకు తెలిసింది కదా? ఈవెన్ దో మీరు సిస్టమ్ లేకపోయినా మీరు ఒక ఇంటర్వ్యూకైనా దేనికైనా వెళ్ళేటప్పుడు నాకిది తెలీదు అంటూ నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్‌కి అటెండ్ అయ్యాను గానీ నాకు మటుకు అది నేను నేర్చుకోలేదంటూ ఆ క్వెషన్ మీకు ఉండకూడదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను. మీకది నీడెడ్ లేకపోయినా యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ ప్లెజ్డ్‌గా నేర్చుకోండి. ఇక్కడి వరకు ఓకే కదా? వెబ్‌సైట్స్ ఎవరైతే డిజైన్ చేసుకున్నారో అందులోని మ్యాటర్, అంటే దానికి సంబంధించిన వెబ్‌సైట్స్ అన్ని మ్యాటర్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ నాకు చాట్ బాక్స్‌లో మీ యొక్క వెబ్‌సైట్స్ నాకు డిస్‌ప్లే చేయండి ఫాస్ట్‌గా. వెబ్‌సైట్స్ ఎవరైతే చేశారో మీ యొక్క వెబ్‌సైట్స్‌ని నాకు చాట్ బాక్స్‌లో డిస్‌ప్లే చేయండి. లెట్ us have a సైట్ ఆడిట్ చేద్దాం.
ఈ రోజుకి జస్ట్ హాఫ్ పార్ట్ చదువు. టైం కూడా లేదు కదా! రేపు కంప్లీట్‌గా సైట్ ఆడిట్ చేస్తూ మీరు ఏవైతే వెబ్‌సైట్స్ చేశారో, ఆ యొక్క వెబ్‌సైట్‌ని మనం గూగుల్‌కి, యాహూకి మనం సబ్మిట్ చేద్దాం. ఇట్స్ ఏ ఫైనల్ టాస్క్. మనం సబ్మిట్ చేయడం. గూగుల్‌కి, యాహూ అంటే సెర్చ్ ఇంజిన్స్ మనం సబ్మిట్ చేసుకోవడం. మా ఎవరు లేరు ఇంకా. నాకిప్పటికొచ్చి ఎవరు అసలు చాట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టలేదు. జస్ట్ యూఆర్ఎల్ చాలు. యూఆర్ఎల్ ఒకటి పెట్టండి. కంప్లీట్‌గా కాకుండా. రేపంతా కంప్లీట్‌గా మనం సైట్ ఆడిట్ చేస్తూ, మీ యొక్క వెబ్‌సైట్స్‌ని నేను ఎలా అయితే సెర్చ్ ఇంజిన్స్‌కి ఎలా సబ్మిట్ చేయాలో చెప్తాను. పాస్ట్‌లో మీ యొక్క వెబ్‌సైట్స్ నాకు చాట్ బాక్స్‌లో డిస్‌ప్లే చేయండి. సైట్ ఆడిట్ టూల్స్ యొక్క లింక్స్ నేను మీకు చాట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తానండి. మీరు కూడా ఆఫ్టర్ ది క్లాస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఐ విల్ డిస్‌ప్లే దిస్ లింక్ ఇన్ ది చాట్ బాక్స్ ఆల్సో. ఈచ్ అండ్ ఎవరీ లింక్స్ మీకు చాట్ బాక్స్‌లో పెడుతూ వస్తాను. మనకి సైట్ ఆడిట్ టూల్స్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ మేక్ ఎ నోట్. ఇంకా మీరు డిజైన్ చేయలేదు. కంప్లీట్‌గా ఎవరైనా డిజైన్ చేసినోరుంటే కొంచెం నాకు రెస్పాండ్ అవ్వండి. ఇది జస్ట్ ఒక టెంప్లేటే ఇది అంతే. ఒక టెంప్లేట్ ఇస్తే మనం సైట్ ఆడిట్ చేయలేం కదా!
ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం లెట్ us టేక్ అదర్స్ మన యొక్క కాంపిటీటర్స్ వెబ్‌సైట్స్ ఏమైనా తీసుకుందాం. బికాజ్ మన యొక్క వెబ్‌సైట్స్‌ని కంప్లీట్‌గా డిజైన్ చేయలేదు ఇంకా మీరు. సో, ది అదర్స్ యొక్క వెబ్‌సైట్స్ మనం తీసుకుందాం. ఇక్కడ గ్రీన్ కలర్ అన్ని పాస్ చెక్స్ అండి. అంటే ఏవైతే ఎస్‌సిఓకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఆ యొక్క వెబ్‌సైట్ అనేది ఫాలో అవుతుంది. కమింగ్ టు 6 ఇవి ఫెయిల్ చెక్స్. ఈ ఫెయిల్ చెక్స్ మనకి ఎప్పుడెప్పుడు వస్తాయంటే వాళ్ళు ఇమేజెస్ పెట్టి, లింక్స్ ఇవ్వకుండా అదసలు ఏంటి దేనికి సంబంధించింది కూడా మనకి మెన్షన్ చేయకుండా వదిలేయడం. మెటా డిస్క్రిప్షన్ ఇంకా చాలా మనకి ఫాల్ట్స్ అనేది ఉంటాయి. ఇలాంటప్పుడు మనకి ఫెయిల్ చెక్స్ వచ్చేస్తాయి. అండ్ దెన్ వార్నింగ్స్ 3 వచ్చాయి వీళ్ళకి. లెట్ us డౌన్. మీ యొక్క వెబ్‌సైట్స్ గూడా కంప్లీట్‌గా డిజైన్ చేస్తే మీది కూడాను ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి. మీకీ మెటా డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అనేది నేను మీకు ఎస్‌సిఓలో చెప్తానండి. ఎస్‌సిఓలోని ఆన్ పేజ్‌లోని. ఫ్రమ్ టుమారో ఆన్‌వర్డ్స్ మీకు ఎస్‌సిఓ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు అంటే ఒక ఎస్‌సిఓ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా యూ హావ్ టు లెర్న్ అండి. ఎందుకంటే మీకు ఎస్‌సిఓ ఎందుకు చదవాలని చెప్పేసి అంటున్నానంటే, మీ యొక్క వెబ్‌సైట్ అనేది మీరు తయారు చేసుకున్నారు. వెల్ అండ్ గుడ్. అది అందరికి తెలియాలంటే ఏం చేస్తారు? మహా అయితే మీరు మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్‌లో పెడతారు. ఎఫ్‌బీస్‌లో పెట్టేస్తారు. ఆ క్లయింట్స్‌కొచ్చిన వాళ్ళందరికీ ఆ విజిటింగ్ కార్డ్స్‌పై ఇస్తారు. ఇంకా అందరికి వరల్డ్ వైడ్‌గా తెలియాలంటే యూ హావ్ టు డూ ఎస్‌సిఓ ఫర్ యువర్ వెబ్‌సైట్. అది ఎలా చేయాలి? అసలు ఎస్‌సిఓ అంటే ఏంటి? దాని గురించి ఫస్ట్ ఒకసారి తెలుసుకుందాం. మన ఈ వెబ్‌సైట్ అని పిక్ చేశానండి. అది ఎందుకు పిక్ చేశాను? ఇది మనకి ఫస్ట్ పేజ్‌లో ఉంది. ఫస్ట్ పేజ్‌లోనే నాకిదుంది. నేననే కాదు, మీరైనా సరే కొత్తగా ఒక ఊరెళ్ళారండి. ఒక అరకు అయినా సరే, ఎక్కడైనా సరే ఒక టూరిస్ట్ స్పాట్ కింద ఎక్కడికైనా వెళ్లారు. మీరేం జేస్తారు? గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. నియర్ బై హోటల్స్ ఏవి బావున్నాయి. గూగుల్‌లో మనం స్టార్టింగ్‌లో చూపించిన వాటికి దాంతో రేటింగ్స్ అవి చూసే కదా మనం వెళ్తాం. సో, మీ యొక్క బిజినెస్ కూడా ఎవరైనా పిక్ చేయాలంటే మీరు ఫస్ట్ పేజ్‌లో ఉండాలి. ఫస్ట్ పేజ్‌లో ఉండాలి అంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏంటేంటి తీసుకోవాలి. నాట్ ఓన్లీ యూ మీరొక ఏదైనా ఒక జస్ట్ డయల్ మనకి జస్ట్ డయల్ అని చెప్పేసి ఒక మన కంపెనీ ఉంటుంది. అలా మీరేవైనా ఎస్‌ఈఓ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే యూ హావ్ టు లెర్న్ ఆల్ ది ట్రిక్స్ అసలు ఎలా మనం చేయాలి. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ, వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ, గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ. ఎలా చేస్తే ఏది మంచిది? ఏది ఎలా చేయాలనేది మీరు తెలుసుకోవాలి. ఎస్‌ఈఓ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి డిజిటల్ మార్కెటింగ్‌లోని. ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ షుడ్ నో థట్. ఇలా మీ యొక్క వెబ్‌సైట్ ఇలా రావాలి. మీదనే కాదు. మీ యొక్క క్లయింట్ ఎవరికైనా చేస్తున్నారు. ఎస్‌ఈఓ అనేది. ఇలా ఫస్ట్ పేజ్‌లో రావాలి. ఫస్ట్ పేజ్‌లో వచ్చేలా మీరు చూసుకోవాలి. ఓకే. నౌ ఇంకొక టూల్ కూడా యూజ్ చేద్దాం.
SEO ఆప్టిమైజర్. .com. ఓకే అండి. ఐ విల్ చెక్ ఇట్. దాంతోటి మనం చూసుకోవాల్సింది కీవర్డ్స్ అండి. కీవర్డ్స్ అని చెప్పేసి మీరెలా చెప్తారంటే, ఒక హోటల్ తీసుకోండి. హోటల్ అవ్వనివ్వండి, ఇఫ్ నాట్ SEO సర్వీసెస్ చేస్తున్నారు. ఆ సర్వీసెస్ సంబంధించి మీరు ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ చేస్తారు. ఆ వెబ్‌సైట్ మన స్టార్టింగ్‌లో వస్తుంది. అది ఎలా? బై బేసింగ్ ఆన్ ద కీవర్డ్స్ కూడాను. ఆ SEO సర్వీస్ అనేదే కీవర్డ్. ఆ కీవర్డ్ మీరు ఎన్ని సార్లు వన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి? ఒక వెబ్‌సైట్‌లో మ్యాటర్ ఎన్ని సార్లు మనం పెట్టాలనే దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఆన్ పేజ్ SEOలో చెప్తానండి. Drag down the cursor. పర్ఫార్మెన్స్ చాలా లోగా ఉందండి. బి గ్రేడ్ అనేది వచ్చింది. ఇంకా మీన్‌వైల్ మనకి ఈ యొక్క మీ యొక్క వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వడానికి 2.47 సెకండ్స్ పడుతుంది. ఆ మొబైల్ స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేయాలనేది ప్లగిన్స్ ఉంటాయి. ఫర్దర్ క్లాస్‌లో నేను మీకు చెప్తూ వస్తాను. యూసేజ్ ఆఫ్ కుకీస్ ఎఫ్ గ్రేడ్ వచ్చేసింది ఏకంగా. కంప్రెస్ కాంపోనెంట్స్ విత్ బి గ్రేడ్ అండ్ ద ఏ గ్రేడ్. మే ఫెవికాన్ స్మాల్ అండ్ క్యాచబుల్. ఐకాన్స్ అనేది మీరు ప్లేస్ చేసుకున్నారు గానీ, ఐకాన్స్ ప్లేస్ చేసుకున్నారు కదా! దానికి ఏ గ్రేడ్ అనేది వచ్చేసింది. మనం ఎప్పుడైనా సైట్ ఆడిట్ చేసేటప్పుడు ఒక వెబ్‌సైట్ అనేది అంటే ఒక టూల్ అని యూజ్ చేస్తే అవ్వదండి. నంబర్ ఆఫ్ టూల్స్ అని మీరు చూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక టూల్‌లో మనకి ఒకటి ఇది చెప్తారు. ఈ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్. ఇంకో దాంట్లోని మనకి ఇంకేదైనా ఉంటది. ప్రతి ఒక్కటి మనం కవర్ చేసుకుంటూ వస్తేనే రెక్టిఫై చేసుకుంటూ వస్తేనే మీ యొక్క వెబ్‌సైట్ అనేది ఒక ఫస్ట్ పేజ్‌లోకొస్తుంది. దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా. అసలు ఏంటేంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏంటేంటి అసలు ఎలాగ ఫస్ట్ పేజ్‌లోకి రానివ్వాలనేది
ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ మీన్ మెయిల్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఇవి మీరు కరెక్ట్ గా వింటే మీ యొక్క క్లయింట్స్ కూడా మీ అక్కడ వెబ్సైట్స్ అనేది మీరు డీల్ చేసుకోవచ్చు. మీరే ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి దాన్ని మీరే ఫస్ట్ పేజ్ లోకి తీసుకుని వచ్చి ఈచ్ అనేది మీరే మీ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉంచుకుంటారు. మన ఒక స్పీడ్ టెస్ట్ కి మనం ఇంకొక టూల్ కూడా ఉందమ్మా. అది మనం టెస్ట్ మై సైట్, అది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. ఈవెన్ దో మీ యొక్క వెబ్సైట్స్ కంప్లీట్లీ ఫుల్ఫిల్ అవ్వలేదు, కానీ మేము మీకు ఎందుకు చెప్తుందంటే తర్వాతకి అయినా సరే మీరు నీట్ గా మీ యొక్క వెబ్సైట్ ని డిజైన్ చేసుకుంటారనేసి నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. యూ షుడ్ నో ఆల్. ఏ పాయింట్ మిస్ చేయకుండా విత్ ఇన్ దిస్ 40 hours లోనే ఐ విల్ కవర్ ఆల్ ది టాపిక్స్ అండి. Wait for a while. Within a few minutes, the class will wind up. మీ యొక్క వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అనేది ప్లేస్ చేయండి. ఇక్కడ ప్లేస్ చేశాక మీ యొక్క వెబ్సైట్ లోని మోస్ట్లీ యూజ్డ్ కీవర్డ్స్ ఇప్పుడు ఎవరైనా వెబ్సైట్ డిజైనింగ్ కి సంబంధించి ఒక వెబ్సైట్ చేశారు, అలానే ఫుడ్ కి సంబంధించి ఒక వెబ్సైట్ చేశారు, అందులోని కస్టమర్స్ ని అట్రాక్టివ్ చేయడానికి అని చెప్పి కీవర్డ్స్ అక్కడ మనం మెన్షన్ చేస్తాం కదా, ఆ యొక్క కీవర్డ్స్ ఇక్కడ ప్లేస్ చేయండి. దానికి సంబంధించి మనం టెస్ట్ అనేది చేస్తాం. అసలు ఆ కీవర్డ్ కి ర్యాంకింగ్ ఎలా ఉంది, ఎంతమంది ఆ యొక్క కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటిది ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ ఇంకా ఇన్స్టాలేషన్ ఎంత సర్వర్ ఇన్స్టాలేషన్ చేశాను కదా, నెట్ కొంచెం స్లో అయింది. ఇక్కడ నేను యూజ్ చేసిన కీవర్డ్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను.
జస్ట్ మెన్షన్ ఎ ఫ్యూ కీవర్డ్స్. మీ యొక్క వెబ్‌సైట్ యూఆర్ఎల్ అనేది ఇచ్చేసి క్లిక్ ఆన్ ఐ యామ్ నాట్ హియర్ అబౌట్. చెక్ పొజిషన్. స్టేటస్ మనకి 100% వస్తే మనకి రిజల్ట్స్ అని డిస్‌ప్లే అవుతాయండి. కీవర్డ్ పొజిషన్ టాప్ 100లో లేదు. వాల్యూమ్ సెర్చ్ కూడా ఎక్కువ చేయట్లేదు. నంబర్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్ తక్కువే ఉన్నాయి. నాట్ ఇన్ టాప్. సో, టాప్‌లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పిక్ చేసుకోండి. మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించి. సో దట్ మీకు ఎక్కువగా క్లయింట్స్ అనేవాళ్ళు ఫాస్ట్‌గా వస్తారు. వాళ్ళు సెర్చ్ చేసేదానికి సెర్చ్ ఇంజిన్‌లో ఏదైతే మనం టైప్ చేస్తామో చూడండి ఇక్కడ. మనం ఏదైతే టైప్ చేస్తున్నామో ద రిలేటెడ్ కీవర్డ్స్ మనకి కింద డిస్‌ప్లే అవుతాయి. అలా ఏవైతే మనకి అనుకూలంగా ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసుకోండి. మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించి. అంతే అండి. తెలుగులో ఎంటర్ చేయండమ్మా అయితే. మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా జాంప్ మన సర్వర్ ఇన్‌స్టాలేషన్ అప్పుడైనా, వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాలేషన్ అప్పుడు, సైట్ ఆడిట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ నాట్ ఐ విల్ వైండ్ అప్ ది సెక్షన్. రేపటి నుంచి ఎస్‌ఈఓ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక డిజిటల్ మార్కెటింగ్‌కి ఎస్‌ఈఓ అనేది మెయిన్ రోల్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నావు అంటే ఎస్‌ఈఓ గురించి తెలిసే ఉండాలి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎస్‌ఈఓ. డిజిటల్ మార్కెటింగ్ మన వెబ్‌సైట్‌కి ఎలాగైతే మనకి లింక్ అప్ ఉందో అలానే మనకి ఎస్‌ఈఓ మనకి లింక్ అప్ అనేది ఉంటుంది. ఓకే అండి. మీన్‌వైల్ నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్‌కి నేను మీకు జాబ్స్ ఏవైతే అక్కడ ఇంటర్న్‌షిప్స్ అండ్ దెన్ మీన్‌వైల్ జాబ్స్ అవన్నీ మేము గ్రూప్‌లో అన్ని పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాలండి. ఇంటర్న్‌షిప్స్‌కి అండ్ మీన్‌వైల్ జాబ్స్ కూడాను. గ్రూప్‌లో నుంచి ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. బికాజ్ నేను అక్కడ ప్రతి ఒక్కడిని గ్రూప్‌లోనే ఇంటిమేషన్ చేస్తాను. ఇండివిడ్యుయల్‌గా ఎవరికీ మళ్ళీ ఇంటిమేట్ చేసుకోలేను. ఓకే అండి. సెక్షన్ వైండ్ అప్ చేస్తున్నాను.